సర్జరీ తర్వాత ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు అన్ని వసతులతో కూడిన రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఆసుపత్రి సీఈఓ చంద్రశేఖర్. బేగంపేటలోని అనంత రీహాబిలిటేషన్ సెంటర్ తొలి వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమల్ హాసన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఏడాది కాలంలో 1000కి పైగా క్రిటికల్ సర్జరీ, ట్రామా కేర్ సెంటర్లను ఫిజియోథెరపీ సేవలు అందించామన్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి అండ్ వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీస్ ఇక్కడ వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పేషెంట్ కేర్ కానీ అండ్ దెన్ రీహాబిలిటేషన్ సెంటర్లో ముఖ్యంగా అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి ఫిజియోథెరపీలో ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ డివైజెస్ని ఇక్కడ వారు తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పోస్ట్ సర్జరీ అండ్ ట్రామాటిక్ కేర్ అండ్ క్రిటికల్ కేర్ తర్వాత హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చినటువంటి పేషెంట్కు ఇంకా కంటిన్యూస్గా కొన్ని రోజులు రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టేటువంటి అవసరం ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి సదుపాయం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరోవర్ ఎందుకంటే ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే ఈ రీహాబ్ సెంటర్కు క్లోజ్లీ లొకేటెడ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ ఆల్సో బేగంపేట ఎయిర్పోర్ట్. వీరికి ఎయిర్ ఎమర్జెన్సీ ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ కూడా దీనికి అవైలబుల్ ఉన్నది. ఎయిర్ అంబులెన్స్ అండ్ రైల్ అంబులెన్స్. కాబట్టి ఇన్ని అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు వారు డాక్టర్ చంద్రశేఖర్ గారికి విశేషమైనటువంటి అనుభవం ఉన్నది. వారి ఎంటైర్ కెరీర్, వారి లైఫ్ మొత్తం కూడా మెడికల్ ఫీల్డ్లోనే, మెడికల్ హెల్త్ కేర్ ఫీల్డ్లోనే వారు పనిచేయడం జరిగింది. వారి అనుభవం అంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ సెంటర్ తీసుకురావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.